తాగునీటి కోసం సత్యసాయి జిల్లా శేషయ్యగారిపల్లి తాండా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. తమ గ్రామానికి 5 నెలలుగా తాగునీటి సరఫరా అందటం లేదని వాపోతున్నారు. వ్యవసాయ బావులు, బోర్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెనుపోటుపాటి ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి చెప్పినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు శేషయ్యగారిపల్లి తండా మహిళలు. మాకు 5-6 నెలల నుంచి మాకు నీళ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము సార్. తాగేకి అసలు బోర్ల కాడికి పోయి తీసుకొచ్చుకొని తాగుతున్నాము. బట్టలు రాకుండా కూడా నీళ్లు లేవు. దయచేసి మాకు నీళ్లు రావాలని కోరుకుంటున్నాము సార్, బోర్ వేయించాలని. కనీసం నీళ్ళు పోసుకుంటేకిలే, బట్టలు ఉతుకుంటేకిలే చాలా బాధపడుతున్నాం. చిన్న పిల్లలు నీళ్ళు పోసుకుంటే కూడా నీళ్ళు లేవు, మా తాగే కూడా నీళ్ళు లేవు. అంత అగసార్లు పడుతున్నాం. రైతులు వాళ్ళు రానిస్తారు, ఎట్లా రానిస్తారు? మాకే పండుగ లేవు, మీకేలా అని చెప్తారు. ఎట్లా రానిస్తారు? వాళ్ళు రానిరు. ఇప్పుడు ఎట్లా రానిచ్చేనా అట్లా ఎవరు రానిరు. ఇప్పుడు తీసుకోలే ఆడ యా అధికారులు లేవు, యా ఎమ్మెల్యేలు రాలేదు ఆడ. అంతే. మాకు నీళ్ళ ప్రాబ్లం భలే అయిపోయింది. ఎవరు ఇంటికాడ కుళాయిలో కొంచెం వచ్చినా మాకు సాలదు అని వాళ్ళు రానిచ్చలేదు. ఇంకెట్లా చేయాలి సార్? మాకు ఏదో ఒకటి దారి చూపించాలి కదా. ట్యాంకర్తో పంపిస్తారో, బోర్ వేపిస్తారో, ఏదో ఒకటి మాట చెప్పండి సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.